మంత్రానికి మరొక్క బీజాక్షరాన్ని కనుక కలిపితే 16 అక్షరాల మంత్రం అవుతుంది. ఆ 16 అక్షరాల మంత్రాధిదేవతే రాజరాజేశ్వరి. దేవత అంటేనే మంత్ర చైతన్యం. ఇన్ని రూపాలు ఎందుకంటే ఇన్ని మంత్రాలు ఉన్నాయి. ఇన్ని మంత్రాలు ఎందుకంటే రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల మంత్రాలు. అలాగే ఒక్కొక్క జీవలక్షణాన్ని అనుసరించి ఒక్కొక్కడు ఒక్కొక్క రూపంలో ఆరాధించాలని ఉబలాట పడతాడు. అది వాడి జీవలక్షణం, మనోలక్షణం కాదు, జీవలక్షణం. అనేక జన్మల సంస్కారం బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆసక్తి కలుగుతుంది. అలాగా దానికి తగ్గ మంత్రాలు ఉంటాయి. మంత్రంలో ఉన్న చైతన్యమే దేవత అని చెప్పబడుతున్నది. అందుకు లలితా విద్య అయినటువంటి శ్రీ విద్యలోనే మరొక్క బీజాక్షరం. ఆ బీజాక్షరం ఏమిటి అనేది మంత్రశాస్త్ర విశేషం. గురువు ద్వారా ఉపదేశం పోతే తెలుసుకోవాల్సిందే తప్ప అది ప్రకటనల ద్వారా తెలుసుకునేది కాదది. ఆ మహాబీజాక్షరం కలియడం చేత షోడశి అవుతున్నది. ఆ షోడశి మంత్ర విద్యనే రాజరాజేశ్వరి అని అంటారు. అంటే శ్రీ విద్యలో ఇది అత్యంత ఉత్కృష్ట స్థాయికి చెందినది అని చెప్పబడుతున్నది. ఈ లలితా మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి.